ఈ దేవుడి పరిచయంలో మాకు చనిపోవడం నచ్చలేదు. అది మనకన్నా బలవంతులు ప్రభుత్వ అధికారులు వాళ్ళు మన మీద తిరగబడితే నిలబడతామా? పోదాం, వెనక్కిపోదాం, లోకంలో కలిసిపోదాం, వెనక్కిపోదాం, ఐగుప్తులు కలిసిపోదాం. ఈ రోజు చేయగలుగుతారు. సిగ్గులేని భయపడి ప్రసంగాలు మార్చేశారు. నేను చెప్తున్నా, ప్రసంగాలు గవర్నమెంట్లు మారేసరికి ప్రసంగాలు మార్చేశారు, టైటిల్ మార్చేశారు, స్పీకర్లు కూడా మార్చేశారు. ఎందుకు భయం? ఎదుటి ఎవడో బలవంతున్నాడని భయం. ఉంటే ఆయనకి సాక్షిగా ఉంటాం, పోతే ప్రభుని పక్కన మనం ఎలా అవుతున్నామో ప్రభు సన్నిధిని చేరతాం. ఏమవుతుంది? మహా అయితే నాగిటి మీద చెయ్యేసి వచ్చాం, ఆ నాగిటి మీద చెయ్యేసి మన చేతులు పిడికలు కన్నీళ్ళతో తడిసిపోయినా యేసుని ఎరుగన నానము, రాజీ ప్రసంగాలు చేయము, ద్వంద్వ వైఖరి మాట్లాడము, గజకర్ణ గోకర్ణ తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టము, అలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయము. అలాంటి జరిగి ఎవడైనా బోధన మారిస్తే ఆ ఎదుటిన్నవాడు ఉన్నత దేవుడైనా వాడు ఎంత అధికారైనా ఎదిరించి నిలబడతాం. ఈ పౌరుషం పౌలు గారిలో, ఈ పౌరుషం భక్తులలో, ఈ పౌరుషం ఉన్నతమైన ఆయన పరిచర్యలో, ఆ ఉద్యమం, ఆ రగిలిపోయే స్వభావం ఆయన ఎవరు రేపుతున్నారంటే పూర్వకాలపు భక్తుల చరిత్రలు ఆయన రేపుతున్నాయి. ఆయన్ని నేను అడుగుతున్నాను, ఎవరు తీసుకొని మన వాళ్ళు కొంతమంది డిస్కషన్ చేశారు. ఈ సెమినార్కి ప్రవీణ్ లేడు, ఎవరిని తీసుకొస్తే జనాలు బాగా రావడం ఏంటి? రాకపోతే మానేస్తారు. వాకింగ్ కావాలంటే వస్తారు. పవన్ కళ్యాణ్ తీసుకురాలి, ఇక్కడికి ఎవరిని తీసుకురాలి? ఎవరిని వాకింగ్ కావాలనుకున్నాడు వస్తాడు, అతను తీసుకొస్తారు, ఇతను ఎవరిని తీసుకురాము. రైట్ థియాలజీ మాట్లాడే వంశీ గారిని తీసుకొస్తాం, రైట్ థియాలజీ మాట్లాడే మరొక థియాలజీని తీసుకొస్తాం, థియాలజీలో డాక్టర్స్లో రైట్ ఉన్నవారిని తీసుకొస్తాం. అవసరమైతే మేమే ఇక్కడ నిలబడి చెప్తాం, మా బట్టలు చింపుకుంటాం, మా గుండెలు బాతుకుంటాం, మేమే ఆవేదనతో వాక్యం చెప్తాం తప్ప ఏ గొట్టంగాన్ని ఏది మేము ఎక్కించాం.